ఈరోజు కూడా సాతానుగాడికి, అపవాదికి చాలా సులువుగా దొరికిపోతున్నారండి క్రైస్తవులైన వారు. అసలు మన టార్గెట్ ఏంటి? మన లక్ష్యం ఏంటి? సంఘంలోకి వచ్చిన రోజు నేను ప్రెసిడెంట్ అవ్వాలని సంఘంలోకి రాలేదు. ఏమండి, రాజకీయాల్లోకి చేరిన వాడు ఏదో ఒక రోజు నేను రాజకీయాలలో ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇంకేదో అవ్వాలని వస్తాడు. కానీ క్రీస్తు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఏ ఉద్దేశంతో రావాలో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా నేను పరలోకానికి చేరుకోవాలి, నేను సంఘంలో పెద్దనవ్వాలి, సంఘంలో ప్రెసిడెంట్ అవ్వాలి, సంఘంలో క్యాషియర్ అవ్వాలి, సంఘంలో సెక్రటరీని అవ్వాలి, లేదా సంఘాన్ని మొత్తం మీద నేనే ఇదే బాస్ అయిపోవాలి. ఈ ఉద్దేశంతో రాలేదు మనం క్రీస్తు దగ్గరకు వచ్చింది, బాప్తిస్మంతో సంఘంలో అడుగుపెట్టింది కేవలం పరలోకం. అది కావాలి. ఏ పరలోకాన్ని నువ్వు ఆ రోజు ఆశించి వచ్చావో నీకు ఆ పరలోకం నువ్వు వెళ్ళకూడదు, ఆ పరలోకం నీకు దక్కకూడదు అని అంటే నీలో ఇవన్నీ ఆశలు పుట్టించేవాడు. నీ పరుగు పరలోకం వైపు కాకుండా అధికారం వైపు, నీ పరుగు స్త్రీ వైపు, నీ పరుగు పురుషుడి వైపు, నీ పరుగు ప్రేమ వైపు, నీ పరుగు వచ్చేసి డబ్బు వైపు. ఇలా నిన్ను అటువైపుగా వాడు పరిగెత్తించి పరలోకాన్ని మరిపించి పాతాళానికి తీసుకుని వెళ్ళటంలో ఈరోజు వాడు సఫలమవుతున్నాడు. ఈరోజు